స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా చీరాట 4-5 నెలల తర్వాత మరో చీర ఇస్తారట. ఇందిరాక్రాంతి శక్తి పథకంలో భాగంగా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఎస్హెచ్జిల్లో 65 లక్షల మంది మహిళలట. సో 65 లక్షల మంది మహిళలకి చీర ఇస్తారట, దసరా చీర. 2 చీరలు ఇస్తారట. ఫస్ట్ దసరాకి ఇచ్చి మళ్ళీ ఇంకా 5-6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఇస్తారట. ఏం చీర అండి? మళ్ళీ గదేనా? పత్తి చేనులలో కట్టే చీరనే ఇస్తారా, లేకపోతే ఏమైనా మంచిదేమని ఇచ్చే అవకాశం ఉందా? ఓరి ఎక్కడి చీరలు అండి బాబు! ఈ చీరలు కొనుక్కోలేని పరిస్థితుల్లో జనం ఉన్నారా? నాకు అర్థం కాదు. అదే పైసలు ఆ పిల్లల ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టండి, ఏం ఉపయోగం లేదు వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. మళ్ళీ ఇది ఏమంటారంటే సిరిసిల్లలో ఉన్న చేనేత కార్మికులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు లాభం జరుగుతుంది అంటారు. ఎక్కడ లాభం? మొత్తం ఆ సూరత్కి పోతున్నారు, కిలోల కొద్దీ ఎత్తుకొస్తున్నారు ఆ చీరలని. ఏదో కొంతమందికి ఉపాధి దొరుకుతుండొచ్చాము. యాక్చువల్గా అంతకుముందున్న ఉపాధిని మొత్తం కోల్పోయారు ఆ కార్మికులంతా. అంతకుముందు వేరే క్లాత్ వాళ్ళు నేసేవాళ్ళు సిరిసిల్లలో. ఈ బతుకమ్మ చీరలు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు ఆ ఆర్డర్ డిలే చేయడం వల్ల ఆర్డర్ ఇవ్వడమే మానేసిరు వాళ్ళకి. ఇప్పుడు ఆ బతుకమ్మ చీరలు పోయినాయి, ఆ పాత ఆర్డర్లు పోయినాయి. ఆగమవుతున్నారు అక్కడ సిరిసిల్లలో. దానివల్ల బతికింది కూడా కొంతమంది కేటీఆర్ చుట్టూ ఉన్న పెట్టుబడిదారులు, వాళ్ళు వీళ్ళు మాత్రమే. స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు ఇందిరాక్రాంతి శక్తి పథకంలో భాగంగా దసరా పండగకి చీరలు పంపిణీ చేయాలని, మళ్ళీ 4-5 నెలల తర్వాత మరో చీర ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 65 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున పంపిణీ చేయాలంటే 1,30,00,000 చీరలు కావాలన్నట. ఈ మొత్తం చీరలన్నింటినీ తెలంగాణలోని నేత కార్మికులతోనే తయారు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చీరల కోసం 4.5 కోట్ల మీటర్ల మేర క్లాత్ అవసరమని అంచనా వేసింది. అలాగే చీరల డిజైన్ కూడా ఖరారు చేసింది. వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చీరలను ఒకే డిజైన్లో పంపిణీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. చీరలకు 636 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారు. చీరల పంపిణీ మధ్య 4-5 నెలల వ్యవధి ఉంటే నేత కార్మికులపైన అధిక భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లకు అవసరమైన వస్త్రాల తయారీ బాధ్యతను కూడా రాష్ట్రంలోని నేత కార్మికులకే ఇచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. అలాగే టెస్కో నుంచి కూడా వస్త్రాల ఉత్పత్తికి అవసరమైన ఆర్డర్లను నేత కార్మిక సంఘాలకు ఇస్తోందట. అసలు సంఘాలు ఎక్కడున్నాయి? ఏమో ఇది ఇంత బూతులు మాట్లాడతారో అర్థం కాదు. చేనేత సహకార సంఘాలకి ఎలక్షన్స్ లేక దాదాపు 13-14 ఏళ్ళు అవుతుంది. వాటికి తాళాలు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది వాటిని. ఎక్కడి టెస్కో, ఎక్కడి కథ, ఎక్కడి వ్యవహారం ఇదంతా? ఎవ్వడికి సబ్జెక్ట్ లేనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చెప్పడము, వార్తలు రాయడం. చేనేత సహకార సంఘాలకి ఎలక్షన్ లేక దాదాపు 13-14 ఏళ్ళు అవుతుంది. సంఘాలు మూతబడిపోయి షట్టర్లు వేసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి. ఏదో 1-2 సంఘాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో అంతకుముందు కొంత ఏదన్నా నిల్వలు ఉన్న సంఘాలు మాత్రమే డోర్లు తెరిచి నడుస్తున్నాయి. అసలు ఆ సంఘాలని ఎలక్షన్లు పెట్టాలని, వాటిని బలోపేతం చేయాలన్న ఆలోచన ఒక్క సోయి ఉంటే కదా. ఎంత దారుణంగా రాసిరు చూడండి. టెస్కో నుంచి వస్త్రాల ఉత్పత్తికి అవసరమైన ఆర్డర్లను నేత కార్మిక సంఘాలకు ఇస్తోందట. ఇలా ఏడాది పొడవునా చేనేత కార్మికులకు పని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 32,000కు పైగా మరమగ్గాలు ఉన్నాయి. వీటిపైన సుమారు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు నేసేందుకు అవసరమైన నూలును కూడా ప్రభుత్వం క్రెడిట్ విధానంలో అందించేలా చర్యలు తీసుకుంది. నూలు మొత్తం ఖరీదులో 10% కార్మికులు చెల్లిస్తే మిగిలిన 90% క్రెడిట్ కింద ప్రభుత్వం అందిస్తోంది. పని పూర్తయి బిల్లులు ఇచ్చిన తర్వాత వారి నుంచి ప్రభుత్వం ఇచ్చిన 90% రికవరీ చేసుకుంటోంది. ఈ విధానంతో కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తోందట. చీరల వేగం పెంచండి తుమ్మల నాగేశ్వరరావు. ఇట్లా ఉన్నది చూడరిగా. అది ఇచ్చేదెప్పుడో చేసేదెప్పుడో కానీ మహిళలు చీరలు అడుగుతలేరు, మహిళలు ఫ్రీ బస్సు అడుగుతలేరు. ఇది కాదు, మహిళలు ఒక్కొక్క పిల్లవాడికి 2 పిల్లలున్న కుటుంబం దాదాపు 1,00,000 రూపాయలు మినిమం ఆ పిల్లవాడి మీద ఖర్చు పెడుతుంది. ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. పుసుక్కున ఏమన్నా రోగం వస్తే ఏమన్నా హాస్పిటల్ తీసుకుపోవాలంటే మామూలు ఓపీ ప్రైవేట్ హాస్పిటల్ పోతే 1,000 రూపాయలు 2,000 రూపాయలు అవుతున్నాయి. ఉత్తగా ఇట్లా పోయి అట్లా వస్తే. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయండి. సంవత్సరం లెక్కలు వేసుకుంటే 1,00,000-2 లక్షలు దాని మీదనే ఖర్చు పెడుతున్నారు.